మాది గుర్తలో త్రీ కాన్సెప్ట్ సబ్ట్రాక్షన్. మరి సబ్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్లో కూడా పిల్లలకు 1 డిజిట్ సబ్ట్రాక్షన్, 2 డిజిట్ సబ్ట్రాక్షన్, 3 డిజిట్ సబ్ట్రాక్షన్ అనేది వచ్చిన తర్వాత 5th క్లాస్ వెళ్ళాక 4th లో 4 డిజిట్ సబ్ట్రాక్షన్ అనేది సులభంగా నేర్చుకోగలుగుతారు. ముందుగా 1 డిజిట్ అనేది కంపల్సరీ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిందంటే 1 డిజిట్ సబ్ట్రాక్షన్ అనేది వచ్చి ఉండాలి. రావాలంటే ప్రతి నెంబర్ను మూర్త వస్తువులతోటి కాంక్రీట్ పిక్టోరియల్ అబ్స్ట్రాక్ట్ మూర్త వస్తువుల ద్వారా మన అబ్స్ట్రాక్ట్ నెంబర్ అనేది అటాచ్మెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మనం అవి ఇలా సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీటికి మేము కొన్ని ఏం చేస్తామంటే కొన్ని చిత్తగిత్తలు కానీ రాళ్ళు కానీ కొన్ని బీడ్స్ పూసల ద్వారా కానీ ఇంకా ఫ్లవర్స్ తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి చాక్లెట్స్, పెన్నులు, పెన్సిల్ ఇలాంటి వస్తువులను తీసుకొచ్చి పిల్లలను అరే ఇంకా 10 పెన్నులు 10 ఉన్నాయనుకోండి, దీని నుండి ఒక 2 తీసుకురా బాబు నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని తీసుకుంటాడు. అక్కడ 8 అంటే 8 సార్ అరే బాబు నెక్స్ట్ అబ్బాయి నుంచి నువ్వు ఒక 2 తీసుకురా అంటే మళ్ళీ 2 తీసుకుంటే ఇంకేమున్నాయంటే 6 అంటాడు. ఇంకే తీసుకుంటే అయిన తర్వాత లాస్ట్ ఎన్నున్నాయంటే సార్ ఇక్కడ ఏం కావాలి అక్కడ జీరో కాన్సెప్ట్ కూడా మనం 0 భావన అనేది కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి త్రీ కాన్సెప్ట్ లోపల. ఇంకొకటి మనం అన్ని ఉన్నటువంటి మన అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ తీసుకొస్తారు పిల్లలందరికీ. మరి దగ్గర ఒక డజన్ అరటిపండ్లు ఇచ్చిన తర్వాత మంచిపండు ఇచ్చిన తర్వాత 6 అయితే పిల్లలకు మంచిపండు ఇస్తే ఇంకా ఉంటాయి మనం ఉన్నాయి కదా మాకు మిగతా ఇచ్చేయమ్మా అంటే మనం ఇచ్చినా కొంచెం తగ్గుతాయి. తగ్గుతున్నాయనే భావన అక్కడ తెలుస్తుంది పిల్లవానికి. ఇప్పుడు మనము ఏమైనా కూడా తిన్నా కొద్దీ ఎంత మనర్లైనా తగ్గుతాండి. డబ్బు కూడా అంతే ఖర్చు పెట్టాకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు మమ్మీతో కానీ డాడీతో కానీ వెళ్ళినప్పుడు డాడీ 500 పట్టుకో